ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు పాడేరు కళాశాల గురించి అడిగారు అధ్యక్ష, ప్రస్తావించారు. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ 500 కోట్ల అధ్యక్ష. ఇప్పటికీ 160 కోట్లు ఖర్చు పెట్టబడింది. ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఒక్కో కాలేజీకి 325 కోట్లు అవుతుంది. దాంట్లో 60% ఇస్తుంది అధ్యక్ష. దాంట్లో 160 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మొదటి సంవత్సరానికి ఆ మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ దృష్ట్యా ఎన్ఎంసీ కేవలం 50 సీట్లు ఇవ్వడానికి మాత్రమే అంగీకరించింది. కాబట్టి అక్కడ కళాశాల మొదలైంది. రెండోది పిడుగురాల గురించి కూడా లక్ష్మణరావు గారు ప్రస్తావించారండి. పిడుగురాల విషయం కూడా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఉంది. కాబట్టి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఉన్నదానికి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు కాలేజీకి ఇస్తుంది. కాబట్టి ఆ కాలేజీ కూడా ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన నిధుల్ని ఖర్చు పెట్టి పూర్తి చేస్తుంది అధ్యక్ష. మిగిలిన ఇప్పుడు 10 కాలేజీల గురించి మాట్లాడాల్సి వస్తే అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే దాంట్లో 17 కళాశాలలు వచ్చాయి అధ్యక్ష. చాలా సంతోషం. గత ప్రభుత్వం 17 కళాశాలల్ని రాష్ట్రంలో నిర్మించాలని ఆలోచన చేయడం మంచి విషయం అధ్యక్ష. అయితే ఒక్కొక్క కాలేజీకి ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 325 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది అధ్యక్ష. అయితే 300 కోట్లు అంటే ఈ 325 కోట్లు ఖర్చు పెట్టాలి. 17 కాలేజీలు సెంట్రల్ స్పాన్సర్డ్ కూడా కలుపుకుంటే 5,525 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అంచనాల్ని 325 ఎన్ఎంసీ నామ్స్ కోర్సు ఒక ప్రకారం ఖర్చు పెట్టాల్సి ఉంటే అంచనాలను పెంచి కొన్ని కాలేజీలకు 475 కోట్లు, కొన్ని కాలేజీకి 500, కొన్ని కాలేజీలకి 550, కొన్నిటికి పార్వతీపురం లాంటి కాలేజీకి ఏకంగా 600 కోట్లు ఎస్టిమేట్ అంచనాలు పెంచింది అధ్యక్ష. తద్వారా అది మొత్తం 8,548 కోట్లుగా అయింది. అయితే గత 4 సంవత్సరాల్లో 2020లో ఇవి కళాశాలను ప్రారంభిస్తే గత 4 సంవత్సరాల్లో ఈ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఉంది అధ్యక్ష. మొత్తం 2,225 కోట్లు ఖర్చు పెడితే కాంట్రాక్టర్ చెల్లించింది కేవలం 1,400 కోట్లు మాత్రమే. మిగిలినది మేము వచ్చిన తర్వాత మిగిలిన 700 చిల్లర కోట్లని ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష. సో అంటే 4 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఉండిందంటే ఏ కాలేజీ కూడా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం అనుమతులు లభించే అవకాశం లేదు అధ్యక్ష. అంటే ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని కానీ గౌరవ సభ్యులు అడిగారు, నత్తనడకన నడుస్తున్నాను. నత్తనడకన ఇప్పుడు నడవలేదు అధ్యక్ష. 4 సంవత్సరాల నుంచి కాలేజీల నిర్మాణం చేయలేకపోయారు. 5 కాలేజీలు మొదలు పెట్టారు అధ్యక్ష. మీరు అది చూస్తే 5 కాలేజీలు మొదలు పెట్టిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు అధ్యక్ష ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. ఉత్తరాంధ్ర విజయనగరం కాలేజ్ అధ్యక్ష ఖర్చు పెట్టింది ఎస్టిమేట్ వాల్యూ 500 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 103 కోట్లు. అంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 21% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా ప్రతి కాలేజీకి రాజమండ్రి కళాశాలకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది 88 కోట్లు మాత్రమే అధ్యక్ష. తర్వాత నంద్యాల కాలేజీకి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది 89 కోట్లు మాత్రమే. ఇది ఏలూరు కాలేజీకి 525 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 143 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలా, ఫ్యాకల్టీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను ఎందుకు రాబోయే కళాశాలలు కాకుండా ఆల్రెడీ మొదలైన కళాశాలల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మౌలిక సదుపాయాల కల్పన ఇంత దారుణంగా ఉండేది అధ్యక్ష. మెడికల్ విద్య అనేది మిగతా విద్యలతో పోల్చడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఉదాహరణకి ఐఐటి వచ్చింది, ఐఐఎం వచ్చింది, ఐఐఎస్సిఆర్లు వచ్చాయి, అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కానీ వాటిని అన్నింటినీ మొదట్లో తాత్కాలిక భవనాల్లో పెట్టి తర్వాత భవనాలను పూర్తిగా నిర్మించిన తర్వాత తరగతులు ప్రారంభించారు. కానీ విద్య అటువంటిది కాదు అధ్యక్ష, చాలా క్లిష్టమైన విద్య. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా ఉండాలా, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు పూర్తిగా ఉండాలా, కావాల్సిన స్టాఫ్ పూర్తిగా ఉండాలా, మరీ ప్రధానంగా ఫ్యాకల్టీ సరైన దీంట్లో ఉండాలి అధ్యక్ష. అప్పుడే ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేస్తుంది. నేను మరి అదే 5 కాలేజీల గురించి ప్రస్తావిస్తున్నా. విజయనగరంలో 117 పోస్టులు ఉంటే అక్కడ ఉన్నది పొజిషన్లో ఉన్నది 69, 48 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 40% ఖాళీలు ఉన్నాయి. రాజమండ్రిలో 117 ఉంటే 81 ఉన్నాయి, 36 ఖాళీలు ఉన్నాయి.
అదేవిధంగా మచిలీపట్నంలో 117 పోస్టులు ఉండాల్సి ఉంటే 74 43 ఖాళీలు ఉన్నాయి. అంటే వీళ్ళని నియామకాలు చేపట్టాలన్న ఆలోచన రాలేదు. ఫ్యాకల్టీ లేకుండా, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకుండా, ట్యూటర్స్ లేకుండా వైద్య విద్య సాధ్యం కాదు అధ్యక్ష. నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ల గురించి ఆలోచించలేదు, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టలేదు. తర్వాత నేను ఇచ్చిన దీంట్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ కళాశాలలు పూర్తయిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా చూడండి. 5 కళాశాలలు, హాస్పిటల్ ఇంత పూర్తయింది, హాస్టళ్లు ఇంకా G+2 నిర్మాణంలో ఉన్నాయి. అంటే కళాశాల పూర్తి తరగతులు ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 23-24 సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. కానీ బాలికలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగల, బాలులు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగల, రెసిడెన్షియల్ బిల్డింగ్ల నిర్మాణం జరగల. కళాశాల మాత్రం కేవలం 1 సంవత్సరానికి సరిపడా బిల్డింగ్ మాత్రమే నిర్మించారు. ఇటువంటి కొరతలు ఉన్న దృష్ట్యా వైద్య విద్యని సక్రమంగా నాణ్యమైన వైద్య విద్యను అందించాలంటే మనకే కాదు ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష. దాని మీద దృష్టి పెట్టకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైన ఎక్విప్మెంట్ లేదు, ఎక్కడ చూసినా కొరతలే. ఫ్యాకల్టీ ప్రధానంగా ఎక్విప్మెంట్ సరే, ఫ్యాకల్టీ లేదు, భవనాలు ఎక్కడ ఉండాలి అధ్యక్ష? హాస్టల్ లేకుండా విద్యార్థులు ఎక్కడుండి చదువుకోవాలా? నేను గతంలో కూడా ప్రశ్న అడిగినప్పుడు చెప్పాను. పులివెందల్లో కూడా ఒకే అతి ఎక్కువ ఎక్కడన్నా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉందంటే 17 కళాశాలల్లో నేను 15% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అన్నాను అధ్యక్ష. ఎక్కువగా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉంది అంటే అది పులివెందుల్లో మాత్రం పెట్టారు. 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 59% అక్కడ మాత్రమే ఉంది. తర్వాత రెండో కాలేజు మచిలీపట్నం అధ్యక్ష. మచిలీపట్నం 208 కోట్లు. ఆశ్చర్యమేయచ్చు, మచిలీపట్నం కింద ఎక్కువ పెట్టారు. ఎందుకంటే దాంట్లో 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ మొత్తం 8,480 కోట్లకు సంబంధించి ఫైనాన్షియల్ టైఅప్ 4,900